శతాధిపతి రోమియుడు, యూదుడు కాదు. సిటిజన్షిప్ ఏది? రోమన్ సిటిజన్షిప్. వాస్తవంగా యూదులకు రోమిలకు పడుతుందా? అసలు పడదు. యూదేతరుడు లేదా అన్యుడు అనుకోవచ్చు. ఇప్పుడు తూరు సీదోను ప్రాంతానికి వస్తే ఇక్కడ కనాను స్త్రీ, ఆమె ఎవరండి? ఆమె అన్యురాలే. వీళ్ళిద్దరి జీవితంలో అవరోధం ఏంటి? యూదులు కాకపోవడం. కానీ వారిద్దరి జీవితాల విశ్వాసానికి దారితీసింది వారి అవరోధమే. యువర్ డిస్క్వాలిఫికేషన్ విల్ బి ద రీజన్ ఫర్ ద గ్రేట్ ఫెయిత్. ఏదైతే అయ్యో నాకు లేదే 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 అని బాధపడ్డారో ఆ అనర్హతే వారి జీవితంలో దేవుని అద్భుతమైన విశ్వాస అనుభవంలోనికి, వాగ్దాన వారసత్వంలోనికి వారిని ఏం చేసింది? నడిపించి. అంటే ఇప్పుడు ఏదైతే వారికి అవరోధం అనుకున్నారో అదే వారి జీవితంలో ఏమైంది? ఆశీర్వాదమైంది. ఏదైతే వారి జీవితం అనర్హత అనుకున్నారో అదే వారి జీవితంలో ఏం చేసింది? అర్హులుగా మార్చింది. ఈ స్టోరీ అనర్హులను అర్హులుగా మార్చింది ఏది? కృప. కృప అంటే ఏంటండి? అనర్హులను అర్హులుగా మార్చేది కృప. ఇప్పుడు ఆ కృప వచ్చింది అంటే అక్కడ ధర్మశాస్త్రం ఏమైంది? నిరర్ధకం అయిపోయింది. కృప ఆన్ అయిందంటే ధర్మశాస్త్రం ఆఫ్ అవుతుంది. ధర్మశాస్త్రం ఆన్ అయితే కృప ఆఫ్ అవుతుంది. ఒక మాట ఆయన పట్టుకుంది ఏంది? కృపని. ఆవిడ పట్టుకుంది ఎవరిని? కృపని. కృప పట్టుకునేసరికి స్టోరీ అంతా ఏమైంది? వారి జీవితాలు మార్చబడ్డాయి. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయిందో అది కృప చేసిందే.